తెలంగాణ బిల్డింగ్ రూల్స్ లో కీలక మార్పులు చేశారు. టీడీఆర్ వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హైరైజ్ గా గుర్తించనున్నారు. 750 నుండి 2000 చదరపు మీటర్ల ఫ్లాట్లలో 18 నుండి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేశారు. నాన్ హైరైజ్ బిల్డింగ్ కు టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ సడలింపు ఇవ్వనున్నారు. హైరైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కు అనుమతి ఇవ్వనున్నారు. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ లో కీలక మార్పులు చేశారు. టీడీఆర్ వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హైరైజ్ గా గుర్తించనున్నారు. 750 నుండి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో 18 నుండి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేశారు. నాన్ హైరైజ్ బిల్డింగ్స్ కు టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ సడలింపు ఇవ్వనున్నారు. హైరైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కు అనుమతి ఇవ్వనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ నవీన్, టీడీఆర్ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. సో దీన్ని వినియోగించడం కోసం భవన నిబంధనలో సడలింపులు చేసేందుకు, ఆ వినియోగాన్ని సరళీకరించేందుకు తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. సో అనేక పరిశీలనల అనంతరము రాష్ట్ర ప్రభుత్వము అందుకు సంబంధించినటువంటి మార్పులకు సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేసింది. సో ఈ మార్పులు అనేటువంటివి జిహెచ్ఎంసీ యాక్ట్, అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్ట్ పరిధిలో ఈ అమల్లోకి వస్తాయి. సో ఆ తర్వాత ఇన్ని గెజిట్ లో కూడా త్వరలోనే దీన్ని ప్రచురిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఈ నిబంధనల ప్రకారము టీడీఆర్ వినియోగానికి ఈ ఇచ్చినటువంటి సడలింపులు నిబంధనల ప్రకారం అయితే 21 మీటర్లకు పైగా ఉన్నటువంటి 21 మీటర్ల ఎత్తు కంటే పైగా ఉన్నటువంటి భవనాలనేమో హైరైజ్ భవనాలుగా గుర్తిస్తారు. ఇవి 750 మీటర్ల నుంచి 2050 మీటర్ల లోపు ఈ విస్తీర్ణంలో నిర్మించేటువంటి 21 మీటర్ల ఎత్తైనటువంటి ఈ భవనాలని టీడీఆర్ తప్పనిసరి చేశారు ఈ కొత్త నిబంధనల ప్రకారము. అయితే నాన్ హైరైజ్ బిల్డింగ్ కి టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్స్ కూడా సడలింపులు చేశారు. అదేవిధంగా హైరైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కు అనుమతిస్తా ఉన్నారు. అదేవిధంగా 2000 చదరపు మీటర్లకు పైగా ఫ్లాట్లలో అదనపు అంతస్తులు వేసుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. అందులో ప్రధానంగా 40 ఫీట్ల రోడ్లు ఉన్నటువంటి వాటికేమో 3 అదనపు అంతస్తులు వేసుకోవడానికి అవకాశం ఇస్తారు. 60 ఫీట్ల రోడ్లు ఉన్నటువంటి వాటికేమో 4 అదనపు అంతస్తులు వేసుకోవడానికి అవకాశం ఇస్తారు. 80 ఫీట్ల రోడ్లు ఉన్నటువంటి వాటికేమో 5 అదనపు అంతస్తులు వేసుకోవడానికి అనుమతిని ఇస్తారు. 10 అంతస్తులకు పైగా భవనాల్లో మాత్రము టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ఉన్నారు. 20 అంతస్తుల పైగా ఉన్నటువంటి భవనాలకు 5% టీడీఆర్ లోడింగ్ వేస్తా ఉన్నారు. ఈ బిల్డింగ్ అనుమతి సమయంలోనే 50% టీడీఆర్ తప్పనిసరి చేస్తూ ఈ కొత్తగా నిబంధనలు చేర్చారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కు ముందు మిగతా 50% టీడీఆర్ సమర్పించే విధంగా నిబంధనల్ని రూపొందించారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.